ఎంత విలువైన వజ్రమైనా దుమ్ముతో కప్పబడితే దాని కాంతి కనిపించదు. ఎంత బలమైన వృక్షమైనా వేర్లు ఎండిపోతే ఆ వృక్షం నిలబడలేదు. ఎంత బలమైన సింహమైనా బోనులో బంధించబడితే దాని పంజా వల్ల ఉపయోగం లేదు. ఎంత వేగంగా పరిగెత్తే గుర్రమైనా కట్టబడితే దాని కాళ్లకు విలువ లేదు. పైపైకి ఎగిరే పక్షిరాజు అయినా పంజరంలో బంధించబడితే ఆ రెక్కలకు ఉపయోగం లేదు. అలాగే క్రైస్తవుడు కూడా దేవునికి వ్యతిరేకమైన ఈ లోకాశల చేత, పాపము చేత కట్టబడితే ఆ క్రైస్తవ్యానికి విలువ లేదు. క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అని పౌలు గారు గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో చెప్పిన రీతిగా మన భక్తిని కాపాడుకుందాం. క్రీస్తు ఇచ్చిన స్వాతంత్రమును అనుభవిద్దాం. దేవుడు మనలను దీవించునుగాక.